హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. బికాస్ ఇట్స్ ఎగ్జామ్ టైమ్ గైస్, అస్సలు టైం ఉండట్లేదు. సో ఎగ్జామ్ నుంచి ఇంటికి రాగానే ఇల్లంతా చాలా సైలెంట్గా ఉంది. ఎందుకంటే సువర్షి వాళ్ళు ఇంట్లో లేరనమాట. సువర్షి మా అత్తయ్య ఊరు వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడు నేను స్టార్ట్ అయిపోతున్నాను. సో ఇంకా ఊరు వెళ్ళాక నేను అయితే చూపిస్తాను, అంటే సువర్షి రియాక్షన్ ఎలా ఉంటుందో. సో అంటే హ్యాపీగా ఫీల్ అవ్వద్దు, లేకపోతే నాకు బిస్కెట్ అవ్వద్దు. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అండ్ నేను స్టార్ట్ అయిపోతాను అనమాట. నేను పాప అయితే ఫస్ట్ టైం ఇలా దూరంగా ఉన్నాము ఈ 4 ఇయర్స్లో. సో ఇంకా ఫస్ట్ టైం జర్నీ చేసినాను. ఎప్పుడు మా హస్బెండ్తో కానీ మా అమ్మతో కానీ వెళ్ళేదన్నమాట. సో ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. ఇంకా తినడానికి కొన్ని స్నాక్స్ కానీ తీసేసుకున్నాను అనమాట. యాక్చువల్గా అయితే బస్సులో కానీ వీడియో తీసుకుందాం అనుకున్నాను, కానీ నిద్రపోయాను బస్సులో తెలియకుండానే. అండ్ మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అయితే బస్ స్టాండ్ నుంచి బై వాక్ డిస్టెన్స్ వచ్చేయచ్చు. సో నడుచుకుంటూ నేను ఒక్కదాన్నే వచ్చేసాను. ఇప్పుడు దాని రియాక్షన్ చూడాలి. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉండే. ఈమె ఫస్ట్ అయితే చాలా బాగా ఫీల్ అయ్యి హగ్ చేసుకుందనమాట. అంటే చాలా కొంచెం ఎమోషన్స్గా వచ్చింది. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఎందుకు వచ్చావని అడుగుతుంది ఇది నన్ను. అంటే నేను ఎగ్జామ్ రాసి వస్తా అని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు, ఎగ్జామ్ రాసావా, వెళ్ళు స్కూల్కి వెళ్ళమ్మా అంటుంది. చూసారా ఎంత మారిపోయిందో దొంగ పిల్ల. ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? ఎక్కడికి? అండ్ మేము ఎప్పుడు సూలూరు బయటకు వచ్చినా ఫస్ట్ చేసే పని ఏంటంటే చెంగాలమ్మ గుడికి వెళ్తామండి. అమ్మవారిని అయితే దర్శించుకుంటాము. అమ్మవారిని దర్శించుకోకుండా మేమైతే ఎప్పుడు తిరిగి ఇంటికి రాలేదన్నమాట. అంత మహిమ గల అమ్మవారు. మనం ఏం కోరికలు కోరుకున్నా కానీ ఖచ్చితంగా ఈ అమ్మవారి దగ్గర నెరవేరుతాయి. అండ్ అందరం అయితే ఇంకా గుడికి నడుచుకుంటూ వచ్చేసాము. అండ్ ఇక్కడైతే మనకి ఒక మంచి విషయం ఉందండి. అంటే అమ్మవారికి తలుపులు పెట్టడానికి కొన్ని 2 చెక్క ముక్కలు అయితే తెస్తారు. అది మహావృక్షంలా మారిపోద్ది. నేను అది కానీ చూపిస్తాను మీకు వీడియోలో అయితే. సో ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. ఎట్లాగో ఈసారి చాలా ఫ్రీగా ఉన్నిందనమాట. ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కానీ ఫుల్గా జనాలు ఉంటారు, అంత బాగా దర్శనం అవ్వదు. బట్ ఈసారి మాత్రం మాకు చాలా ఫ్రీగా ఉన్నింది. అది ఫ్రైడే మేము చేసుకున్నాం దర్శనం. సో హ్యాపీ ఫ్రైడే చేసుకున్నందుకు. అండ్ ఇక్కడైతే ఈ చీరలన్నీ మనకి అమ్మవారికి తాకిచ్చిన చీరలండి. అంటే మొక్కుకున్న వారు పెడతారు కదా చీరలు, అవన్నీ అనమాట. ఇవి మనకు అమ్ముతారు. కానీ మేమైతే ఇక్కడ చూస్తున్నాం తీసుకుందామని, బట్ మేమైతే ఏం తీసుకోలేదు. అండ్ ఇక్కడైతే ఈ చెట్టుకి ఉయ్యాలు కడతారు. ఈ ఉయ్యాలు ఎందుకు కడతారంటే పిల్లలు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ కొంగుని చింపి ఉయ్యాలు కడితే మనకైతే పిల్లలు పుడతారండి. అండ్ నేను కానీ నా సువర్షి పుట్టక ముందు సూలూరుపేటకు వచ్చినప్పుడు కట్టానమాట. సో నాకు అమ్మవారు బిడ్డనైతే ప్రసాదించారు. సో మీలో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు కట్టండి. ఇంకైతే అందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నాం అనమాట. So don't forget to subscribe to our channel. Thank you for watching. Bye bye.